ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం నకిలీ నెయ్యి వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నిన్న నియమించింది. ఏకసభ్య కమిషన్ నియమించిన తర్వాత రాజకీయంగా ఎవరి వర్షన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ కమిషన్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈ కమిషన్ ఉండి తీరాల్సిందే అనే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ కమిషన్ ఎందుకు అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కమిటీని, అంటే ఇక నాయకత్వం ఏముంది, ఈయన ఒక్కరే కదా, ఏకసభ కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ పని ఏంటి అంటే 45 రోజుల పాటు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేయాలి. ఏంటి సిట్ ఏం చెప్పింది, ఏం కనుగొన్నది, నిజానికి నిబంధనలు మార్చి మరి తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి నెయ్యి కల్తీకి పాల్పడ్డటువంటి బోలేబాబా డైరీకి, ఏర్ డైరీకి టెండర్ ఒప్పజెప్పి, అంటే పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ ఒప్పజెప్పి నకిలీ నెయ్యిని ఎలో చేసి దాదాపు 68 లక్షల కేజీల నెయ్యిని ఎలో చేసి దాంతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేశారనేది కదా సిట్టు అభియోగం, ఆ సిట్టు ఛార్జ్షీటు. ఈ తప్పుకి కారకులు ఎవరు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిబంధనలు మార్చింది ఎవరు, నిబంధనలు మార్చడం అనేది తప్పు. ఆ నిబంధనలు మార్చిన వాళ్ళ మీద సిట్టు నిందితుల లిస్టులో చేర్చలేదు. కాబట్టి అసలు కారకులు ఎవరు, ఈ తప్పు అంటే గతంలో సిట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసింది, తప్పు జరిగింది, తప్పు కారకులైనటువంటి అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోండి అంటూ ధర్మారెడ్డి మీద, బాలాజీ మీద, ఇలాంటి కొంతమంది అధికారుల మీద లేఖ రాసింది. లేఖ రాయటం వల్ల టీటీడీ ఈఓని సింగార్ గారిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పంపించేసింది. టీటీడీ ఈఓని వెనక్కి పంపించి, అంటే ఆనాటి టీడీ ఈఓ గారు సింగాల్ ఉన్నాడు కాబట్టి సింగాల మీద చర్యలు తీసుకున్నారు. ధర్మారెడ్డి మీద చర్యలు తీసుకున్నా, ధర్మారెడ్డికి ఏ బాధ్యతలు లేవు కాబట్టి ఆయన మీద చర్యలు ఇంకా లేవు. బాలాజీ మీద చర్యలు తీసుకున్నారు. కాబట్టి అసలు వీళ్ళ పేరు నిందితుల లిస్టులో ఎందుకని లేవు, వీళ్ళు తప్పు చేసి ఉంటే వీళ్ళ పేరు నిందితుల లిస్టులో ఎందుకని లేవు, అసలు నిబంధనలు మార్చింది ఎవరు, అసలు తప్పు దొరికింది ఓకే, అసలు దొంగలు బయటకు తిరుగుతున్నారా, అసలు దొంగలు తప్పించుకుంటున్నారా, వీటన్నిటి మీద కూడా పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి ఏకసభ్య కమిషన్కి ఇచ్చినటువంటి టాస్క్, ఏకసభ్య కమిషన్కి ఇచ్చిన టాస్క్. ఇప్పుడు ఈ కమిటీ ఎలాంటి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారని చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికల ఆధారంగా సిట్కి కూడా ఒక నివేదికను ఇస్తారు. సిట్ ఛార్జ్షీట్లో ఎవరెవరు నిందితులు అయ్యి ఉండి కూడా చేర్చలేదు వాళ్ళకు కూడా ఏకసభ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇస్తే మరి ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఏ మేరకు పరిగణిస్తుందని చూడాలి. అదే సిట్టు అది వేరే కేసు. ఆ సిట్టు దాన్ని పరిగణలో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఏకసభ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ని. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందిగా, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నామేనండి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి కలిగింది ఎవరు, ఆనాటి పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్నటువంటి సింగాలు, లేదు అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి. వీళ్ళదే కానీ పెత్తనం. సింగాలు కూడా అనకూడదు ఆ మాట, కానీ సింగాలు కూడా ఏమీ లేదు పవర్స్. ధర్మారెడ్డిదే కదా మొత్తం నడిచింది. ధర్మారెడ్డిది చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి. వీళ్ళ మీద ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే అంటే అసలు దొంగలు తప్పించుకున్నారు అని ప్రజల నుంచి వ్యతిరేకత రావటం, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావటం, తప్పే జరుగుంటే తప్పు చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తారని అడగటం, దాని ఫలితంగా ఏకసభ కమిషన్ నియమించడం జరిగింది. సరే, వైసీపీ వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఉండగా ఇంకెందుకు వేరే కమిటీ అని వైసీపీ వాళ్ళు గందరగోళం చేయొచ్చు కాక. తప్పు చేసిన వాడు బుకాయిస్తాడు, గదమాయిస్తాడు, గద్దిస్తాడు, అరుస్తాడు, కేకలు పెడతాడు, వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ దాన్ని మనం పరిగణన తీసుకోలేం కదా. తప్పు చేశారా లేదా అన్న కాడ ఇక్కడ పాయింట్. తప్పు చేసినప్పుడు ఒక కమిటీ కాదు ఇంకో కమిటీ వేస్తారు, ఒక ఎంక్వైరీ సంస్థ కాదు ఇంకో ఎంక్వైరీ సంస్థ వేస్తారు. ఏంది వైసీపీకి నొప్పి, ఎందుకు భయపడుతున్నారు? ఏమన్నా సిట్టు తప్పు చేయలేదని చెప్పిందా? తప్పు చేయలేదని చెప్తే తప్పు చేశారని చెప్పడానికి ఏమన్నా కమిటీ చేశారా? అసలు ఈ కమిటీ రిపోర్ట్ తప్పు చేశారా లేదా అన్న దానికోసం కాదు, తప్పు జరిగింది అని సిట్ ఛార్జ్షీట్ చెప్తున్నప్పుడు ఆ సిట్ ఛార్జ్షీట్లో తప్పు చేశారు అన్నప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరు, తప్పుని చేపించిన వాళ్ళు ఎవరు, ఇది దీని పని. అంతేగాని ఆ తప్పు జరిగిందా లేదా ఫైండింగ్ అనేది దీని పని కాదు, ఈ కమిషన్ పని కాదు. ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ ఆధారంగానే ఎంక్వైరీ ఉంటుంది, అంతే తప్ప మొత్తం కేసుని ఎంక్వైరీ చేయదు. సిట్ ఛార్జ్షీట్ తీసుకొని దాంట్లో తప్పు జరిగింది, ఓకే, తప్పు జరిగిందని సిట్ చెప్తుంది, ఓకే, మరి తప్పు ఎవరు చేసి ఉంటారు అన్న కాడ కొంతమంది పేర్లు అనుమానాలు ఉన్నప్పటికీ కూడా దీంట్లో రాలేదు కాబట్టి ఎవరు చేసి ఉంటారు అన్నది నిర్ధారించడం, దాని మీద ఒక నివేదిక తయారు చేయటం, ఆ నివేదికని ఎంక్వైరీ చేస్తున్న సిట్కి ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం, ఇది ఏకసభ్య కమిషన్ పని. మరి దీంట్లో వైసీపీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి, వైసీపీకి ఉన్న గందరగోళాలు ఏంటి, వైసీపీకి ఉన్న గోలేంటి, ఏమైనా కొత్తగా మళ్ళా మొదటి నుంచి ఎంక్వైరీ చేస్తే
ఇంకేం తప్పులు బయటపడతాయని వైసీపీ భయపడాలి. ఆల్రెడీ బయటపడ్డ తప్పు మీద ఎంక్వైరీ. ఆ తప్పు కారకులు ఎవరు, ఆ తప్పు వెనకాలన్న సూత్రధారులు ఎవరు, ఇది మాత్రమే కనుక్కోవటం ఏకసభ్య కమిషన్ పని. అంటే ఈ ఏకసభ్య కమిషన్ తప్పు చేసిన వాళ్ళని, తప్పు వెనక్కున్న వాళ్ళని అందరినీ బయట తీస్తే వైసీపీ నాయకులు తగులుతారు. అలాంటి వైవి సుబ్బారెడ్డి మీద కేసు నమోదైతే, ధర్మారెడ్డి మీద కేసు నమోదు. ఇదేగా భయం. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.